తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ప్రమోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ డిమాండ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం టీడీపీ కార్యకర్తల డిమాండ్పై సానుకూలంగా ఉన్నారా అంటే అవునన్న సమాధానం ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మూడో తరం వారసుడిగా, రాబోయే కాలంలో పార్టీని నడిపించే నాయకుడిగా లోకేష్ ఇప్పటికే పూర్తి స్థాయిలో తన సమర్థతను చాటుకున్నారు. లోకేష్ సామర్థ్యంలో టీడీపీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ కేడర్ బలంగా నమ్ముతోంది. దీనికి కారణం లోకేష్ రాజకీయంగా ఎంతో పరిణితిని కనబర్చడమే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఎదురెళ్లి లోకేష్ సవాల్ చేశారు. యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించారు. లోకేష్ దూకుడు కారణంగానే జగన్ అరాచక పాలనకు భయపడి 3 ఏళ్లు బయటకు రాని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో పాటు పలు వర్గాల ప్రజలు సైతం ఒక్కసారిగా రోడ్లెక్కి అప్పటి ప్రభుత్వంపై పోరుబాట పడ్డారు. దీంతో జగన్ పతనానికి బీజం పడినట్లయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన పరిధిలో ఉన్న శాఖల్లో కీలక మార్పులు తీసుకువస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. తనదైన మార్కును చూపిస్తున్నారు. అన్ని విధాలా లోకేష్ తన సమర్థతను నిరూపించుకోవడంతో తెలుగుదేశం శ్రేణులు డిప్యూటీ సీఎంగా లోకేష్ను ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు బహిరంగంగానే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా పలువురు నేతలు ఒక్కొక్కరిగా నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల మైదుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసీనులైన సభావేదికపైనే శ్రీనివాసరెడ్డి లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, తెలుగుదేశం కేడర్ అభిప్రాయం అని చెప్పారు. అయితే చంద్రబాబు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తిపై స్పందించలేదు. కానీ తెలుగుదేశం ముఖ్య నేతలతో మాట్లాడుతున్న సందర్భంలో సమయం వచ్చినప్పుడు కూటమి నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అదో రాజకీయ పదవి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంలు ఒకరు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా ఆ స్థానంలో ఉన్నవారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా రాజకీయ పార్టీలు, ప్రజలు భావిస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తన శాఖలపై సమీక్షలు చేస్తూనే ఇతర శాఖలపై సమీక్షలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మంత్రుల కంటే డిప్యూటీ సీఎంకు పవర్స్ ఎక్కువ అనే చెప్పవచ్చు. దీంతో కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం నుంచి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గట్టిగా వస్తోంది. మంత్రిగా ఉండటం వల్ల కేవలం కొంతమేర మాత్రమే లోకేష్ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాగలుగుతున్నారని, ఉప ముఖ్యమంత్రి హోదా ఉంటే పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా లోకేష్కు ప్రమోషన్ తెలుగుదేశం బలోపేతానికి సైతం దోహదపడుతుందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని తెలుగుదేశం నేతల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్ పట్ల జనసేన పార్టీ నేతలు మౌనంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ను అవకాశంగా తీసుకుని కూటమిలో విభేదాలు తలెత్తేలా చేయాలని వైసీపీ సోషల్ మీడియా గట్టిగానే ప్రయత్నిస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలమంటూ టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం విశేషం. అయితే లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలన్న డిమాండ్పై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. మరోవైపు చంద్రబాబు కూడా ఈ అంశంపై స్పందించలేదు. కానీ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉండటంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.